స్వరూపులకు స్వాధ్యాయ ప్రియులకు నమస్కరిస్తూ 4వ రోజు అనస్తాసియా. నిజంగా మాస్టర్స్, ఈ పుస్తకం చదువుతూ ఉన్నప్పుడు ఈ తెలియని ఒక ఎనర్జీ ఫ్లో అవుతూ ఉన్నది. సో అండి, పత్రిసారు ఈ పుస్తకము కంపల్సరీగా ఎందుకు చదవమన్నారా అనిపించింది. పత్రిజీ ఏది చెప్పినా కూడా దానిలో సత్యమే ఉంటుందండి. అది మనందరికీ తెలిసిన సత్యం కదా. సో ఈమె ద రింగింగ్ ఆఫ్ సెడాస్ అనండి, ఈ 9 బుక్స్ ఇవి, వాటిలో ఒక పుస్తకం. అయితే నేను వరుసగా ఏం చెప్పట్లా, నేను విన్నది సరోజా మల్లికార్జున్ గారి క్లాసులు ఫాలో అయ్యాను. అవి విన్నవి నేను మళ్ళీ మీ అందరితో పంచుకుంటున్నాను. సో ఈ చెట్టు అంటండి చాలా చాలా పాజిటివ్ వైబ్రేషన్ అంట. ఈ చెట్టుతో తయారు చేసిన టూల్స్ కూడా అమ్ముతూ ఉంటారంట. మీరు గూగుల్లో వెతికినా, యూట్యూబ్లో వెతికినా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఉంది. చాలా ఎక్స్పెన్సివ్ అండి. ఈ చెట్టుకు సంబంధించిన సీడ్ కావచ్చు, ఏదైనా ఆయిల్ కావచ్చు, అన్నీ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. మరి ఎక్స్పెన్సివ్ అంటే అది తేవటము అవన్నీ కూడా చాలా ఎక్స్పెన్సివ్. అండ్ ఆల్సో అది వర్క్ చేసే విధానాన్ని బట్టి దానికి అంత కాస్ట్ ఉంది. మరి ఐసీయూలో పడేసి లక్షల బిల్లులు వేస్తుంటే ఉన్నామా ఊడామా సమస్య లేకుండా బిల్లు కట్టి రావట్లేదండి. అయితే ఇది కరెక్టా కాదా అని తెలుసుకొని మనం ఏదైనా బై చేయాలి. ఎక్కువ సెర్చ్ చేస్తే ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది మాస్టర్స్ ఈ బుక్ గురించి. ఈ ఫౌండేషన్కి మనం గనక వెళ్ళి సెర్చ్ చేస్తుంటే అనస్తాసియా మనం కలలు కనటం కూడా ఎలా కనాలో కూడా ఆవిడ చెప్తున్నారు. చాలా ఆవిడ టచ్ చేయని విషయం మానవ జీవితంలో లేదనిపిస్తున్నదండి. ఇతను ఏంటంటేనండి, ఏదనుకుంటే అది వచ్చేస్తుందా అంటే, మీ టీవీలు, మీ సెల్లులు, మీరు మనిషి తయారు చేసింది ఏదైనా కూడా గొప్పవేం కాదన్నట్టే అంటున్నారు. అవన్నిటికీ బానిస అయిపోయామంటున్నారు. టీవీ అంటే టీవీ సీరియల్ కానీ టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అయితే అయ్యే మీరు చూడాలి. సెల్ అంటే యూట్యూబ్కి వెళ్ళినా అంతే. అమంటున్నారండి, నీకేం కావాలో లాడిమర్కి చెప్తున్నారు, అది నువ్వు క్రియేట్ చేసుకోగలవు. ఇంటికి గాల్లో చేతులు ఊపితే వచ్చేస్తాయి అంటున్నారు ఆమె చాలా ఈజీగా. ఆమె ఏమని చెప్తున్నారంటే, ఆయన్ని కళ్ళు మూసుకోమంటే నీకేం కావాలంటే ఏదో కార్ అండి, ఆయన డిజైన్ చేస్తే డిజైన్ చేయంటే ఆయన తనకి ఇష్టమైన డిజైన్ చేసుకుంటే, కళ్ళు తెరువు అంటే అక్కడ నిజంగానే కారు ఉంటుంది. అసలు ఇది నీ మాయా, నువ్వేమన్నా హిప్నాటిస్ట్వా, మెజిషియన్వా, అసలు నువ్వు ఏమన్నా మాంత్రికురాలువా అని ఆవిడ అంటూనే ఉంటాడట ఆయన. ఆమె ఏం చేస్తుందంటే మాస్టర్స్ అప్పుడు, మరేంటి కదలటం లేదంటే నువ్వే డీజిల్ కూడా పోసి క్రియేట్ చేయంటే ఆయన అలా చేస్తే చక్కగా మూవ్ అవటం కూడా జరుగుతుంది. అంటే ఒక మనిషి కో క్రియేటర్ అన్న దానికి తను చెప్తున్నారండి, మనము పర్ఫెక్ట్గా విజన్ చేస్తే మనకు కావాల్సింది మనం క్రియేట్ చేసుకోవచ్చు. దట్టు పాజిటివ్ మాత్రమే సుమండి. ఎవరికి హాని చేసేవి, మనకి కూడా హాని చేసేవి కాకుండా, మనకి అందరికీ ముందు మెయిన్గా ప్రకృతికి మంచివైనవి కూడా మన ఊహతో మనం చేయవచ్చు. అది సాధ్యమా అని అనిపిస్తే గనక సాధన చేయాలండి, ధ్యానం చేయాలి. ధ్యానంతో పాటు మనము హృదయంతో బ్రతకాలి మాస్టర్స్. హృదయంతో ఏది అటెంప్ట్ చేసినా అది వెంటనే క్రియేట్ అవుతుందండి. మనసుతో చేసేవి అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, టైం పట్టొచ్చు, అట్లా ఉంటుంది. హృదయపు శక్తి అధికం కాబట్టి హృదయంతో మనం ఇమాజినేషన్ చేసి ప్రతి మన ఒక్క కోరికకి మనమే ప్రాణం పోసుకోవచ్చు. దీని గురించి ప్రత్యేకంగా అంటే మనకు అవసరమైన డబ్బు కోసమో, మనం ఒక అవసరమైన ఆరోగ్యం కోసమో మనం
ఒక ప్రత్యేకంగా మెడిటేషన్ చేయాల్సిన అవసరం లేదు మాస్టర్స్. ఒక నమ్మకం విశ్వాసంతో సాధన చేస్తూ శోధన ఎప్పుడైతే చేస్తామో సాధించలేదంటూ ఏమీ ఉండదటండి. అందరూ చెప్తున్న విషయమే, అదే తను చెప్తున్నారు కూడా. ఈమె చిన్నప్పుడు అంట మాస్టర్స్, ఆమె ఏదన్నా కొంచెం ఇదిగా అనిపిస్తే తనే చెప్తుంది, నేను మనిషినే, నాకు ఫీలింగ్స్ ఉంటాయని. వాళ్ళ అమ్మ సమాధి మీద అలా తలాంచుకొని పడుకుంటే వాళ్ళమ్మ మాట్లాడేదటండి, నీకు నేనెప్పుడు రక్షణగా ఉంటాను, నిన్నెప్పుడు నేను రక్షించుకుంటూ ఉంటానంటే, అప్పుడు చిన్న పాపైన అనస్తాషియా అన్నారంట, నువ్వెందుకు నన్ను సంరక్షించాలి, నన్ను నేను సంరక్షించుకుంటా ఏది వచ్చినా కూడా. నువ్వు వెళ్ళిపోయావు, నువ్వు ఇంకో డైమెన్షన్కి వెళ్ళిపోయావు, నీ పని నువ్వు చూసుకో, నా మీద కాన్సన్ట్రేట్ చేయటం కరెక్ట్ కాదు అన్నదటండి. అదే పత్రి సార్ మనకి నేర్పించారు, పారాసైట్గా ఉండటం కాదు, ఇండివిడ్యువల్గా ఉండటం. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా చిన్నారులను ఇలానే పెంచాలి. అతి గారాబాలు మనకే ఉన్నట్టు పిల్లలు అట్లా వాళ్ళని అబ్బడంగా పెంచడం. చదవకపోతే టీచర్ కోప్పడినా కంప్లైంట్, టీచర్ కొట్టినా కంప్లైంట్, వీళ్ళు టీచర్ని కొట్టినా వీళ్ళు టీచర్ని టీజ్ చేసినా ఆ టీచర్కి వినే నాదుడు ఉండదు, దిక్కు ఉండదు. సో అలా తయారు చేసేసారండి. ఎందుకంటే నేను చాలా స్కూల్స్కి వెళ్ళాను, అక్కడ నేను వాళ్ళు నా కళ్ళతో కూడా చూసా, చివరికి హెడ్ మాస్టర్ని కూడా వాళ్ళు లెక్క చేయట్లా, భయపడట్లేదండి. ఇక టీచర్స్ అంటే సరే ఎవరికీ భయపడట్లేదు. విచిత్రం ఏంటంటే వాళ్ళు అన్నారు, మీరు వచ్చిన రోజు మాకెంతో హ్యాపీ మేడం, మేమేం కంట్రోల్ చేయక్కర్లేదు, వాళ్లే వచ్చి కూర్చుంటారు అని. నిజంగా మాస్టర్స్, బిడ్డల పెంపకంలో తల్లిదండ్రులు అనస్తాషియా చెప్పినట్టుగా చేయాలి. ఒక బిడ్డని కనేటప్పుడు మనం ఎలాంటి ఆలోచనతో ఉండాలి, ఒక బిడ్డ కడుపులో పడినప్పుడు మనం ఏ విధంగా ధ్యానం చేస్తూ మనము ఒక ప్రకృతితో గడుపుతూ మనం ఏ ఆలోచనతో ఉండాలో కూడా తను చాలా స్పష్టంగా ఈ పుస్తకాల్లో చెప్పారు. ఎలా అంటేనండి, ఒక వివాహం అనేది కేవలం ప్రకృతి కార్యక్రమం కోసమే అనుకుంటూ మనిషి తిని పడుకోవటం ఎలాగో ప్రతిరోజు అట్లానే ఈ కార్యక్రమం కూడా అనుకుంటున్నాడు. కానీ ఆమె ఏం చెప్తున్నారంటే, పిల్లలు కావాలి అనుకున్నప్పుడే సృష్టి కార్యం జరగాలి అంటున్నారు. అది కూడా ఇద్దరూ ఒక ఆనందంతో ఒక మంచి ఆలోచనతో ఉంటేనే పుట్టే బిడ్డలు హెల్తీగా పుడతారు. ఆ వచ్చే బిడ్డలు కూడా ఒక పర్ఫెక్ట్ బేబీస్ వస్తారు. దట్టు డెలివరీ అప్పుడు పెయిన్స్ కూడా ఉండవు అని చెప్తున్నారు. మనకి ఇష్టం లేకుండా మన ఆలోచన విధానం వేరుగా ఉండి కుటుంబ సభ్యులు ప్రెషర్స్ ఎక్కువయ్యి ఈ గందరగోళాల్లో గనక పిల్లలు లేరేంటి నాకు పిల్లలు లేరు, ఈ గోళలతో ఎప్పుడైతే మనం కన్సీవ్ అవుతామో అప్పుడు ఆ బిడ్డలు అటండి ఐసీయూలో పెడుతూ అట్లా ఉంటారు కదా. కొంతమంది ఇమ్మెచ్యూర్గా డెలివరీ వెళ్ళిపోతూ ఉంటారు ఆ బేబీస్. వాళ్ళకి ఈ గందరగోళాలు ప్రెషర్ పడి ఉండాలి, ఇక్కడ వద్దనిపిస్తుందంట. మనకేం వాళ్ళు ఐసీయూలో ఉన్నారనిపిస్తుంది. సో తల్లి గర్భంలో ఒక బిడ్డ ఉండటానికి చాలా అవస్థ పడుతుందండి. ఆ ఊంబ్ చాలదు, ఉప్పు కారాలు తల్లి తీసుకునే వాటి వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఆలోచనలు అన్ని ప్రెషర్స్ బిడ్డ మీదే పడతాయి. అందుకే చూడండి, రామాయణ భారతాలు చదవాలని చెప్పి అలా అంటూ ఉంటారు. మరి ప్రహ్లాదుని తల్లి చదువుతూ ఉంటే అని కూడా ఆమె గర్భం నుండి శబ్దం వస్తూ ఉంటుంది. సో మాస్టర్స్, ఈ ప్రక్రియ అనేది ఈ రోజులో చిన్న పిల్లల దగ్గర నుండి ఏదో ఉంది దానిలో అనే ఒక ఊహకు వెళ్ళి వయసుతో నిమిత్తం లేకుండా ఇంత అత్యాచారాలు జరుగుతున్నాయో మనం చూస్తున్నాము. మనిషి దీనికోసమే బ్రతుకుతున్నాడు అన్నట్టుగా తయారైపోయిందండి. ఒక స్త్రీని చూసినప్పుడు స్త్రీ మూర్తి కనిపించట్లేదు,
స్త్రీని కేవలం ఒకే దృష్టితో చూడటం జరుగుతున్నది. ఇది నిజంగా సృష్టి కూడా తలవంచుకోవలసిన విషయం అండి. స్త్రీమూర్తి, ఓర్పు, సహనం, అసలు సృష్టిలో ఉన్నతోన్నతమైనది స్త్రీయేనండి. కానీ ఇటీవల స్త్రీల పట్ల జరుగుతున్న ఘోరాలు, నేరాలు, అమానుషాలు నిజంగా సృష్టి కూడా సిగ్గుతో తలవంచుకునే విధంగా ఉంటున్నాయి. దీనికి కారణం ఏంటంటే మానవుడు యూజ్ చేసిన టెక్నాలజీ, క్రియేట్ చేసిన టెక్నాలజీ, యూజ్ చేస్తున్న టెక్నాలజీ దట్టు పరిమితం కాకుండా విచ్చలవిడితనం అయిపోయింది కలయిక అనేది. ఈ సెల్లుల్లో చూడకూడని విపరీతమైనవి చూసి చిన్నతనం నుండే వాళ్ళు ఏదో పొందాలి అన్న ఆరాటాలు, ఇవన్నీ అందులో ఏదో ఉంది అనేసి ఆసక్తి, ఇవన్నీ కూడా ఎక్కువ క్రైమ్కి దారితీస్తున్నాయి. సో అందుకే తను చెప్తున్నారు, బిడ్డలు కావాలి అనుకున్నప్పుడే కలయిక జరగాలి అనేసి. దీనిలో కూడా స్పష్టత ఉండాలి ఇద్దరికి, ఎవరికి వాళ్ళే యమునా తీరే. అక్కడ ఏ ప్రెషర్స్ ఉన్నా కూడా అది వాళ్ళ మీద పడుతుంది, ఒకవేళ కన్సీవ్ అయితే బిడ్డ మీద కూడా పడుతుందని చెప్తున్నారు. ఇంకా చాలా లోతుగా కూడా ఈ పుస్తకంలో ఉంది మాస్టర్స్. ఇంగ్లీష్ చదవగలిగితే బుక్ చదవటం కన్నా బెస్ట్ ఇంకోటి లేదు. ఇంకొక విషయం చెప్తున్నారండి, బిడ్డలకి ఇండివిజువాలిటీ నేర్పించాలి, ప్రకృతిలో వాళ్ళని వదిలేయాలి అని చెప్తున్నారు. పత్రి సార్ ఈ పుస్తకం చదివినప్పుడు చాలా మనకి చెప్పారు ఒక సీడ్ ఎలా పెట్టాలి అని. అప్పుడు చాలామంది మాస్టర్స్ ఆ ప్రయోగం చేసి రిజల్ట్స్ పొందారు కూడాను. ఆమె ఏం చెప్తున్నారంటే, మీరు ఒక సీడ్ తీసుకున్నప్పుడు దాన్ని మీ నోట్లో లాలాజలంలో నాన్నిచ్చి అట్లా నేచర్కి అలా విశ్వానికి చూపించి భూమిలో పెట్టమంటున్నారు. పెట్టిన 3 రోజులు నీళ్లు పోయొద్దు అంటున్నారు. అయితే పెట్టేశాం కదా అనుకోకుండా అటు రోజుకు ఒక 2-3 సార్లు అటు వాకింగ్ చేస్తూ అలా ఉండటం వల్లటండి ఆ సీడ్ మనం లాలాజలం తీసుకొని దానిలో నాని మొలకెత్తటం వల్ల మన శరీరానికి ఏ విటమిన్స్, మినరల్స్ కావాలో అవన్నీ కూడా సీడ్ తీసుకుంటుందంట. ఆ నాలెడ్జ్ నంతా అవి మనకిస్తుందటండి. మానవ శరీరము అటు ఆ సీడ్ తీసుకుంటుంది కదా, ఆ సీడు భూమి యొక్క ఎనర్జీ. ఆ భూమి కూడా అక్కడ మన లాలాజలంతో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొని మనకి హెల్దీ అయిన ఫుడ్ని, మనకు అవసరమైన హెల్త్నిచ్చే ఫుడ్ని, అంటే ఫ్రూట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు, ఇస్తూ ఉంటుందంట. సో ఇలా చేయటం వలన చాలా హెల్త్ అంటున్నారు. సరే, నేను గింజలు తెప్పించినప్పుడు అనస్తాషియా చెప్పింది అని పత్రి సార్ చెప్పారు, చేద్దామని చూస్తే ఆ గింజల నిండా కెమికల్ రాసేసిందండి. అసలు ఏంటి, ఎలా చేయాలి, ఎందుకు ఇలా రాశారు అని వాళ్ళని అడిగితే పురుగులు పట్టేసి గింజల్ని తినేయకుండా అని చెప్పారు. అంటే మనిషి అండి భూమి మీద నమ్మకాన్ని కోల్పోయాడు. భూమిని ఏ స్థితికి తెచ్చుకున్నాడంటే తానుకి అవసరమైనది కల్టివేట్ చేయటానికి కూడా భూమి దగ్గర ఏమీ తనకు అనుకూలం లేకుండా వ్యతిరేకతగా ఉండే విధంగా భూమిని ఈ మందులు జల్లి, అవి జల్లి, ఇవి జల్లి తయారు చేసేసుకున్నాడు. సో ఆమె అంటున్నారు, భూమితో ఎక్కువ కనెక్షన్ ఉండాలి, చెప్పులు లేకుండా నడవాలి, చెట్లతో మాట్లాడుతూ చెట్లతో స్పెండ్ చేయాలి అని చెప్తూ ఉన్నారు. సో కొంచెం మన జీవన సరళి మార్చుకుంటే కనుక ఈరోజు 1 కేజీ 2 కేజీల పొట్లం మోయగలుగుతున్నామా అండి? 2 కిలోమీటర్లు ఎందుకులేండి, 1/4 కిలోమీటర్లు నడవగలుగుతున్నామా? లిఫ్ట్లో లేదా ఆటోలో, కారులో ఏదో ఒకటి నడవను కూడా నడవలేకపోతున్నాం. అంటే రేపటి మన స్థితి ఎలా ఉంటుందో ఆలోచించుకుందాం. రేపటి మన జీవితం హెల్దీగా, వెల్దీగా, ప్లెజెంట్గా, ఎంజాయ్మెంట్తో ఉండాలి అంటే అనస్తాషియా పుస్తకం మాత్రం ఎవ్వరం విడిచిపెట్టుకోవద్దు. అందులో అపారమైన జ్ఞానం ఉంది.
మరి రేపటి రోజున మరింత జ్ఞానాన్ని పంచుకుందామా అండి? థ్యాంక్ యూ.